అతనున్న పొజిషన్ ఏంటి, అసలు అతను ఎలా మాట్లాడారో ఒకసారి మనం తన జీవితం గురించి మనం ఆలోచించగలిగితే, అక్కడ జరిగిన కొన్ని సందర్భాలు మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వలన దొంగ మారాడు, మరి మనం ఎందుకు మారలేకపోతున్నాము అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయనను వస్త్రాలు పంచుకున్నారు. అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకి కావలే ఉన్నారంట. చూసారండి, యేసు ప్రభు విషయంలో ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు వారికి సిలువ వేశారు. వేసిన తర్వాతకి ఆయన యొక్క వస్త్రాలను వాళ్ళు పంచుకోవడానికి చీట్లు వేస్తున్నారు. ఏమండి, అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు వారు వాళ్ళని ఎవరినైనా ఏమైనా అన్నట్టుగా మనకి కనపడుతుందా? లేదు కదండి. యేసు ప్రభు ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు ప్రభు వారు తన యొక్క ప్రేమనంతటిని కనపరుస్తున్నట్టుగా మనకి అక్కడ అర్థమవుతుంది. ఒక దొంగ మారిపోయి నీవు కూడా నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట ఆలోచన పుట్టిందంటే నిజంగా ఆ సందర్భం అంతా చూశాడండి. యేసుప్రభు వారికి జరుగుతున్న సందర్భం మొత్తం కూడా చూశాడు. ఆయన మాట్లాడే విధానాన్ని చూశాడు. ఆయన తల్లి అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లితో మాట్లాడిన విధానాన్ని చూశాడు. అది మొత్తాన్ని చూసిన తర్వాతకి లాస్ట్కి ఇతను అన్న మాట అంటే అతనిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మరి మనలో మార్పు వస్తుందా? మనము ఎన్నిసార్లు